ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రశాంత వాతావరణంలో రాబో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని కాకినాడ జిల్లా ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్ బాబు, ప్రతిపాడు ఎస్ఐ పవన్ కుమార్ అన్నారు. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లో ధైర్యం నింపేందుకు ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, పెద్దాపురం డీఎస్పీ కె లతాకుమారి ఆదేశాలతో ప్రతిపాడు సిఐ ఎం శేఖర్ బాబు, ప్రతిపాడు ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో త్వరలో జరగబో సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు కేంద్ర సాయుధ బలగాలతో సివిల్ పోలీసులు సంయుక్తంగా ప్రతిపాడు మండలంలోని పోతులూరు, వాకపల్లి, వెంకటనగరం, తోటపల్లి గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శేఖర్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కేంద్ర పోలీస్ బలగాలు భద్రతా భరోసా ఉంటుందని తెలియజేసేందుకు ఈ సంయుక్త కవాతు నిర్వహించామన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. గ్రామ ప్రజల విజ్ఞప్తి, రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో ప్రతిపాడు సిఏ గారు, వాకపల్లి గ్రామ ప్రజల విజ్ఞప్తి, రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో ప్రతిపాడు సిఏ గారు, ఎస్ఐ గారు, కేంద్ర బలగాల సహాయంతో ఈ రోజు మీ గ్రామంలో పోలీస్ కవాతు నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ వారి యొక్క ఓట్లను స్వేచ్ఛాపూరిత వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా, ఎవరికి భయపడకుండా, జనసూచనలో ఉన్న ఎటువంటి అల్లర్లకు గొడవలకు వెళ్ళకూడదని సూచిస్తూ ఈ గ్రామం స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవడానికి ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్లు సర్వం సిద్ధం చేసి మీకు ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగిందనేసి తెలియజేయడం. అదేవిధంగా ప్రస్తుతం భారతదేశం అంతా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల నియమావళి అనేది అమల్లో ఉంది కనుక ప్రతి పౌరుడు కొన్ని బాధ్యతలు కలిగి ఉండాలి. ఎలక్షన్స్ అనేవి సజావుగా, సక్రమంగా. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.